అని చెప్పి ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటం చేసి ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంతకం అని చెప్పి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అని చెప్పి దాన్ని 15,941 పోస్టులకి పరిమితం చేసి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 6,100 టీచర్ పోస్టుల నియామకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,100 టీచర్ల నియామకం నోటిఫికేషన్ కూడా దీంట్లోకి క్లబ్ చేసి ఈ 6,100తో కలిపి మీరు ఇచ్చిన నోటిఫికేషన్తో కలిపి ఎన్ని ఇవ్వాలి? 16,000 అని చెప్తున్నారు కదా, 22,000 చిల్లర రావాలి కదా. కానీ 15,941 పోస్టులకి ఎందుకు ఇచ్చారు అంటే జగన్ గారు నియామకంకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 6,100 కూడా 6,100 నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుంటారు. మీ ఖాతాలో కలుపుకుని అప్పుడు ఎంత అవుతాయి? 10,000 పట్టుమని 10,000 పోస్టులు కూడా లేనటువంటి మీ డిఎస్సిని 15,000 అని చెప్పి ఈ 15,900 ఇచ్చి అంటే ఏంటిది ఉత్సవం ఏంటి? ఈ టీచర్లందరూ కూడా బీఈడీలు చదువుకుని లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చదువుకుని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసి వారి యొక్క ప్రతిభ మీద ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితులు వారి అయితే మీరేదో వారందరికీ ఎన్నికల ముందేమో 25,000 మందిని తీస్తామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోతే మీరంతా కలిపి 9,000 పోస్టులు కూడా ఇవ్వని పరిస్థితి. దానికి హంగామా, ఆర్భాటం, ఖర్చు, సినిమా షూటింగు. ఈ ప్రచార ఆర్భాటం కోసం ఇన్ని చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు 4 మాసాల తన అధికారంకి వచ్చినటువంటి 4 మాసాల్లోపు 35,000 మంది పర్మనెంట్గా ఉద్యోగస్తుల్ని సచివాలయాలను నియామకం చేయటం. అదొకటే కాకుండా మొత్తంగా తన 5 ఏళ్లలో 2,14,000 నియామకం చేయటం. కేవలం ఒక్క వైద్య విద్య ఆరోగ్యంలోనే సుమారుగా 50,000 పైచీలకు ఉద్యోగాల్ని దాంట్లో మెడికల్లో నియామకం చేయటం. ఏ రోజు ఈ రకంగా జనాన్ని పోగేసి వాళ్ళ ప్రతిభతో చదువుకుని కష్టపడి వారికి మీరేదో ఘనకార్యం చేసినట్టు ఆ 1,35,000 జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 సచివాలయ ఉద్యోగస్తులకి ఏ రోజు మీకులాగా ఈ ఆర్భాటం హంగామా చేయలే? లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన 51,287 పోస్టులకు కూడా ఆయన ఎక్కడా కూడా హంగామా అడావిడి చేయలేదు. లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కలిసి పెద్ద సభ పెట్టుకుని ఆర్టీసీలో ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వం మీటింగ్లో మైక్లో చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయనదైతే అటువంటి అనుభవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ఆయన సంవత్సరం తిరక్కముందే ఎన్నికల హామీని అమలు చేయటం, ఆర్టీసీలో ఉన్నటువంటి 51,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసుకోవటం. మరి ఏ రోజు ఆయన ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మొత్తం 50,000 మందిని పెట్టాలంటే ఎంత పెద్ద గ్రౌండ్ కావాలి, ఎంత పెద్ద 50,000 మందిని కూర్చోబెట్టి నియామక పత్రాలు ఇవ్వాలంటే ఎంత పెద్ద సభ అవుతుంది, లేదా ఎన్ని రోజులు సమయం పడుతుంది వాళ్ళందరికీ కూడా నియామక పత్రం అందజేయాలంటే? అంటే దిగజారి అంటే దివాళా కోరుతనం. ఇస్తా అన్నది 25,000, ఇచ్చిందేమో 9,000 కూడా కాదు. మీరు దీనికి నియామకం
అప్లికేషన్ దశలోనే, అంటే కాగితం పెట్టుకునే దశలోనే 10th క్లాస్లో ఇన్ని మార్కులు కావాలి, ఇంటర్మీడియట్లో ఇన్ని మార్కులు కావాలి, డిగ్రీలో ఇన్ని మార్కులు కావాలి. వాళ్ళు చదువుకున్నది బీఈడీ సీట్ రావాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మాత్రమే బీఈడీలో సీట్ వస్తుంది. ఎడ్సెట్ సీట్ రాయాలి, ఎడ్సెట్లో మంచి ర్యాంక్ వస్తేనే బీఈడీ సీట్ వస్తుంది. మరి బీఈడీ సీట్ వస్తే దానికి క్వాలిఫికేషన్తోనే అయ్యారు కదా, 10th క్లాస్లో ఇన్ని మార్కులు కావాలి.